హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే అప్పుడే రావణుడు విష్ణు కోసం ముల్లోకాలు వెతుకుతున్నాడు. కానీ అతనికి ఎక్కడ విష్ణుమూర్తి అయితేనే కనిపించట్లేదు. అయితే అప్పుడే రావణుడు అనుకున్నాడు, ఎలాగైనా సరే విష్ణుమూర్తి నా దగ్గరనే నేను తెచ్చుకుంటాను అని అనుకున్నాడు. నా దగ్గరికి తీసుకొని వస్తానని అనుకున్నాడు. అయితే రావణుడికి విష్ణుమూర్తి ధర్మం పాటిస్తాడనే రావణుడికి చాలా బాగా తెలుసు. ఎక్కడ చెడు ఉంటే అక్కడ విష్ణుమూర్తి వస్తాడు. అయితే తను ఎప్పట్లాగే అధర్మం పాటించాలి అనుకొని అదే మొదలుపెట్టాడు. అతనికి ఆ రోజు వచ్చిన ఆలోచననే తను ఒక గొప్ప రాజు నుంచి ఒక రాక్షసుడిగా మారాడు. సో కొంతకాలం దాటిన తర్వాత రావణుడి చెల్లి అయిన ఒక శూర్పణఖ తను రాముడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. రాముడు తను ఏకపత్ని వత్రుడని, నా మనసులో సీత తప్ప వేరే మహిళకి చోటు లేదని చెప్పాడు. అయితే శూర్పణఖ సీతను చూసి చాలా అందంగా ఉందా అనుకుని శూర్పణఖ సీతాదేవుడిని తినడానికి వెళ్ళింది. అప్పుడే లక్ష్మణుడు తనకి అడ్డు వచ్చి తన ముక్కు చెవులని కోసేశాడు. అయితే అప్పుడే శూర్పణఖ వెంటనే లంకకు వచ్చేస్తుంది. అయితే తన జరిగిన విషయాలు రావణుని చెప్పకుండా తన అన్నలకి ఇంకా మిగిలిన అన్నలకి చెప్పింది. అయితే 14,000 సైన్యంతో రామలక్ష్మణుని చంపడానికి వాళ్ళు వెళ్తారు. రామలక్ష్మణుడు 14,000 కర్దోషనాథుల్ని చంపేస్తారు. వాళ్ళు 72 నిమిషాలనే అందరినీ చంపేస్తారు. అది చూసిన శూర్పణఖ ఇంకా జరిగేది ఏమీ లేదనుకొని రావణుని దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తము చెప్పింది. అయితే శూర్పణఖ రాముడి గురించి చెప్పకుండా సీత గురించి చెప్పింది. సీత ఎంత అందంగా ఉందని, నేను సీతని నీ దగ్గర తీసుకొద్దాం అనుకున్నప్పుడు రామలక్ష్మణుడు అడ్డు వచ్చి నా ముక్కు చెవులని కోసేశారు అని చెప్తుంది. అప్పుడే రాముడు కైలాసనాథుల్ని చంపేశాడు అనుకొని రావణాసుడు చాలా కోపపడ్డాడు. అయితే అప్పుడే పుష్పక విమానం తీసుకొని సీత దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత మారువేషంలో మారి సీతని లంకకి తీసుకొస్తాడు. లంకలో అశోకవనంలో సీతని రాక్షసుల ముందు బంధిస్తాడు. అయితే ఒక శాపం వల్ల రావణాసుడు సీతాదేవిని తాకలేకపోయాడు. ఆ శాపం ఏంటో నేను లాస్ట్ చెప్తాను, అప్పుడు మీకు క్లియర్ గా అర్థం. తను తాకలేదని తెలిసి రాముడి గురించి నీచంగా మాట్లాడుతున్నాడు. సీత దగ్గరికి వెళ్ళి రాముడి గురించి చాలా నీచంగా మాట్లాడతాడు. త్వరలోనే నేను రాముని చంపేస్తాను, ఇంకా నీ దిక్కు ఎవరు లేడు, తొందరగా నాకు లొంగిపో అని రావణాసుడు చెప్తాడు. అంతేకాకుండా అక్కడున్న కొన్ని రాక్షసులు సీతాదేవి దగ్గరికి వెళ్ళి రాముడు చనిపోయారు, రామలక్ష్మణుడు చనిపోయారు, ఇంకా నువ్వు చేసేది ఏమీ లేదని బెదిరించారు. అప్పుడే రావణాసుని పాలన నచ్చాక విభీషణుడు రాముని దగ్గరికి వెళ్తారు. అప్పుడే విభీషణుడు సీతాదేవి లంకలో ఉందని రాముడికి చెప్తాడు. దీనితో ఆంజనేయుడు సీతాదేవిని వెతుక్కుంటూ లంకకు వస్తాడు. సో ఈ విషయం తెలుసుకున్న రావణాసురుడు ఆంజనేయుడిని బంధించి తీసుకురమ్మని సైనికులతో చెప్తాడు. అయితే హనుమంతుడు ఏం చేశాడంటే రావణాసుడు ఎలా ఉంటాడు తను అని తెలుసుకోవడానికి తను రాక్షసులకి లొంగిపోయాడు. అప్పుడే హనుమంతుడు రావణుని చూసి ఆశ్చర్యపడిపోతాడు. తను ధర్మాన్ని పాటించితే ఈ ముల్లోకాలకి అధిపతి అయ్యేవాడని అప్పుడే హనుమంతుడు అనుకున్నాడు. ఇక హనుమంతుడు అక్కడి నుంచి తప్పించుకొని రాముని దగ్గరికి వెళ్తాడు. అప్పుడే లంక దహనం చేస్తారు. అండ్ హనుమంతుడి గురించి నేను ఒక వీడియో చేశాను, అది నా ఛానల్లో ఉంది. నేను ఇక్కడ పైన ఐ బటన్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అది చాలా బాగుంటది. ఈ వీడియో అయిపోయినాక చూడండి, చాలా బాగుంటది ఆ వీడియో. హనుమంతుడి శక్తి గురించి దాంట్లో పూర్తిగా ఉంటుంది, ఒకవేళ వెళ్ళి చూడండి, చాలా బాగుంటది. అయితే హనుమంతుడు లంక ఎలా ఉందో రాముడికి వివరిస్తాడు. అప్పుడే వానర సైన్యంతో రాముడు లంక వైపు వెళ్తాడు. ఇక యుద్ధం మొదలవుతుంది. రాముడి చేతిలో రక్తము ఏరులై పాడింది. రావణాసుడు తన సోదరులందరూ ఒక్కొక్కరిగా కోల్పోతారు. దాని తర్వాత కొడుకులను కూడా ఒక్కొక్కరిగా కోల్పోతారు. ఇక రావణుడే స్వయంగా యుద్ధానికి దిగుతాడు. రాముడితో పాటు కొన్ని రోజుల యుద్ధం జరిగింది. ఇక ఆఖరికి రావణాసుడు ఒక్కడే మిలిగాడు. అప్పుడే రావణాసుడు లంక పట్టణంకు వెళ్ళి తను ఒక్కడే ఉన్నాడని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఎటు అయినా నాతో పాటు ఎవరు లేరు, ఇంకా నేనే పరాజితునవుతానని రావణాసునికి అనిపిస్తుంది.
అయితే రావణుడు అప్పుడే నిశ్చయించుకున్నాడు, నేను పోతే పోతాను, నేను యుద్ధం మాత్రం చేస్తానని. అప్పుడే రావణాసుడు యుద్ధంలోకి దిగుతాడు. అప్పుడే రావణుడు తన బాణాలను లక్ష్మణ్ వైపు ఎత్తి పెట్టాడు. ఆ బాణాల దెబ్బతో లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడు. ఇంకా యుద్ధ భూమిలో రాముడు రావణాసుడు మాత్రమే మిగిలాడు. రాముడు రావణాసురుడు ముఖాముఖిగా నిలబడ్డారు. ఇద్దరు బలంలో సరి సమానులు, కానీ ఒకడు అధర్మము, ఇంకొకడు ధర్మము. అయితే అప్పుడే రావణాసుని మీదకి రాముడు బాణాలని ఎత్తిపెట్టాడు. అయితే రాముడు ఎన్ని బాణాలు వదిలినా గానీ రావణుని తలలు ఒకటి కాక ఒకటి వస్తూనే ఉన్నాయి. అప్పుడే రాముడు చాలా ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఇలా ఉందని. అప్పుడే రాముడు తన బ్రహ్మాస్త్రాన్ని తీసుకొని రావణాసుని ఉదయంపై శక్తివంతమైన ఆయుధం తన శరీరాన్ని చీల్చింది. దీనితో రావణాసురుడు చనిపోయాడు. అప్పుడే రాముడు విభీషణుడికి తన అన్న శవాన్నిచ్చి దాన సంస్కారాలు చేయమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న శ్రీలంకలో ఇప్పటికే రావణాసుని శరీరం ఉందని నమ్ముతారు. రావణాసుడు తన పుష్పక విమానాన్ని ల్యాండ్ చేసిన నుంచి ఇంకా ఎన్నో విషయాలు శ్రీలంకలో ఇప్పటికీ ఉన్నాయి. అలాగా వీడికి శాపం ఉంది, రంభ శాపం ఇచ్చింది. నువ్వు ఎవరినైనా ముట్టుకున్నావా అనుమతి లేకుండా నీ తల వేయి వక్కలు. సో హై గైస్, సో ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. ఒకవేళ మీకు ఈ టాపిక్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చితే చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ నేను ఇలాంటివి చేయడానికి ప్రయత్నిస్తాను.